యొక్క ఉన్నతమైన ఘనమైన నామములకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు దేవుని యొక్క దైవ సంగమా, ఈ రాత్రి మరొక కూడికలో మనందరం కూడా ఉండడానికి దేవుడు సహాయం చేశారు. ఇంతవరకు చక్కటి పాటలు పాడి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనము ఎంతో ధన్యులమని మరొకసారి మీకు తెలియజేస్తూ, దేవుని వాక్య గ్రంథంలో నుంచి ఈరోజు అంశాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. సహనము అనే అంశం ద్వారా దైవభక్తులైన వారు ఏ విధంగా సహనము కలిగి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తులో నడిచి ఉన్నారు, ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఈ రోజున సంఘమైన మీరు, సంఘ బిడ్డలైన మీరు కూడా ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో సమస్యలలో సహనము కలిగిన వారై నిలబడాలని దేవుడు కోరుచు ఈరోజు ఇవ్వబోతున్న వర్తమానాన్ని బట్టి మనము నేర్చుకోవడానికి ఇష్టపడదాము. ప్రకటన గ్రంథము, బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము దయచేసి చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను చదువుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. సిద్ధరించండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడునైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మసుదీపము పరవాసినైతిని. దయచేసి ఈ లేఖన వాక్యాన్ని మీరు గమనించాలి. ఇక్కడ యోహాను అనేటువంటి వాడు భూమి మీద నుండి క్రైస్తవ సంఘముతో పరిశుద్ధాత్మ చేత మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, భూమి మీద నుండి ప్రతి సంఘమును గూర్చి ఆయన మాట్లాడుతున్నాడు. మీ సహోదరుడును అని ప్రారంభించాడు. దేనిని బట్టి మనకి సహోదరుడు, దేనిని బట్టి మన సహోదరుడు అవుతున్నాడు అనంటే, క్రీస్తు ప్రభువుని బట్టి మనకి సహోదరుడు అవుతున్నాడు. మన ఒక్కడికే కాదు కానీ భూమి మీద నుండి క్రీస్తుని అంగీకరించిన
నమ్మి మారు మనసు పొంది యేసు రక్తంలో కడిగబడిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో సహోదరి సహోదరులై ఉన్నారని బైబిల్ చెప్తూ ఉంది. అందును బట్టి మీ సహోదరుడు అని ప్రారంభించి యేసును బట్టి కలుగు, యేసును బట్టి కలుగు. ఇక్కడ మనం గమనించాలి, శ్రమలలో యేసుని బట్టి కలుగు శ్రమలలో అనే మాట కనబడుతుంది. ఈ రాత్రి మనకి శ్రమలు కలుగుతున్నాయి, మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి, మనకు రకరకాల యొక్క సమస్యలు కలుగుతున్నాయి. ఆ శ్రమలు భార్యని బట్టియో, భర్తను బట్టియో, బిడ్డలు బట్టియో, బంధువులు బట్టియో, సంఘాన్ని బట్టియో, సమాజాన్ని బట్టియో, ఇలా శ్రమలు, ఇంకా మనకి శ్రమలు కలుగుతున్నాయి అని అంటే ఆర్థికమైన పరిస్థితులు మనకి ఇబ్బంది వల్ల శ్రమలు కలుగుతున్నాయేమో, వ్యాధుల వల్ల శ్రమలు కలుగుతున్నాయేమో, ఈ విధమైన పోరాటాల వలన శ్రమలు కలుగుతున్నాయేమో. ఇవి మనకు కలుగుతున్నట్టు శ్రమలు. అయితే ఇక్కడ యోహాను అనేటువంటి వాడు పొందే శ్రమలు ఇప్పుడు మనం చెప్పుకున్నది శ్రమలు లాంటి శ్రమలు కాదని, అలాంటి శ్రమలు కాదని ఇక్కడ చెప్తున్నారు. మరి ఏంటి ఆ శ్రమలు? యేసును బట్టి, యేసును బట్టి. ఏంటి యేసును బట్టి? అది కూడా నేను చెప్తా. యోహాను అనేవాడు యేసు క్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒక్కడైన శిష్యుడు. యేసు ప్రభు వారి యొక్క 12 శిష్యులలో ప్రాముఖ్యమైన శిష్యులు 3 ఎక్కువగా యేసుతో ఉండేవారు. వారిలో పేతురు, యాకోబు, ఇప్పుడు మనం చదువుకుంటున్నటి ప్రకటన గ్రంథం రాసినటి యోహాను, యేసుకు దగ్గరగాను యేసు విషయాలలో ఎంతో నమ్మకముగా బ్రతికినట్టు వాడు. అంటే ఉన్న శిష్యులైన వారు నమ్మకంగా బ్రతకలేదా అనే ప్రశ్న మనకు వస్తుంది. కానీ ఆయన శిష్యులు అందరూ కూడా నమ్మకంగానే బ్రతికారు. అందరూ నమ్మకంగానే దేవుని దగ్గర దేవుని పని చేశారు. అందరూ కూడా దేవుని సన్నిధిలో చక్కగా యేసుకు ఉన్నంత కాలం బ్రతికారు. యేసు లేని కాలం కూడా బ్రతికి దేవుని పరిచర్య, దేవుని రాజ్య సువార్త చేశారు. ఈ 12 మందిలో ఒక్కడు మాత్రమే సాతాను చేత ప్రేరేపింపబడి వాడై యేసుని అప్పగించినట్టు వాడిగా కనపడతాడు. కానీ ఉన్న వారిలో 11 మంది దేవునికి ఎంతగానో చక్కటి పరిచర్య, సువార్త, దేవుడు అప్పగించిన స్థలానికి వెళ్ళి దేవుని కొరకు హతసాక్షులుగా
చనిపోయిన వారిని బైబిల్ మనకి సాక్ష్యం ఇచ్చుచూ ఉంది. అయితే ఇక్కడ యేసును బట్టి కలుగు శ్రమలు, యేసును పట్టు శ్రమలలో రాజ్యములో అంటే దేవుని రాజ్యానికి నడిపించడానికి అనేక మంది కొరకు ఆయన చేసిన సువార్త, యేసును కూర్చున్న వార్త. అతడు కూడా దేవుని సన్నిధిలో పరలోక రాజ్యం కొరకు చేసిన త్యాగం అంతా ఇంత కాదు, చాలా గొప్ప త్యాగం చేశాడు. అందుకే యేసుని బట్టి కలుగు శ్రమలలో, రాజ్యములో, అంతేకాకుండా ఎంతో సహనము కలిగిన వాడుగా, చాలా ఓపిక కలిగిన వాడుగా, సహించిన వాడిగా, అనేక రకరకాల యొక్క హింసలు, ఇబ్బందులు, ఈ లోకంలో నుండి ప్రభుత్వాలు, అనేక మంది ప్రజలు, యేసుకు వ్యతిరేకులు, యోహాను అనబడినటి తాను జీవితంలో ఎదుర్కొన్నటి పరిస్థితులు చాలా సహనము కలిగిన వాడై దేవునితో కలిసి, దేవుని ఆత్మతో కలిసి పాలివాడై అనేటువంటి యోహాను అను నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మస్సు దీపమందు పరవాసుడయ్యాడు. అంటే పద్మస్సు దీపం అనేది సముద్రంలో ఒక పెద్ద కొండ, ఒక పెద్ద దీవి. అప్పుడులో ఎవరు కూడా ఆ దీవులోనికి వెళ్ళేవారు కాదు, ఆ దీవులో కాపురం చేసిన వారు కాదు, అక్కడ ఒక ఊరు ఉండేది కాదు, అక్కడ ఒక జనం ఉండేవారు కాదు. అక్కడ అంతా కూడా చెట్లు పుట్లు, ఆహారం లేని పరిస్థితి. ఇంకా చెప్పాలి అంటే అక్కడ కీటకములు, విషపూరమైన కీటకములు, తేళ్ళు, జర్రులు, పాములు, కొండ సిలువలు, సింహాలు, పెద్ద పుల్లు, ఎలుగుబంటులు, ఇలాగ కఠోరమైనటి ఘోరమైనటి ఒక అడవిలాగా ఉండేటువంటి ఒక దీవి. ఆ దీవి అక్కడ ఉందంటే సముద్రమయాన్ని ఉంది. ఇప్పుడు యోహాను అక్కడ ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు, దేని కొరకు ఉన్నాడు అని అంటే, ఆ సమయంలో నేను చెప్పాను కదా, దేవుని యొక్క రాజ్య సువార్త నిమిత్తం, ప్రజలను ప్రభు దగ్గర నడిపించటం నిమిత్తం, సంఘాలు కట్టడం నిమిత్తం తాను దేవుని దాసుడుగా బతుకుతున్న కాలంలో రోమా ప్రభుత్వం అతని ఖైదీ చేసి, చిత్రహింసలు చేసి చంపడానికి ప్రయత్నించారు. కానీ అతన్ని సావు అనేది దేవుడు తప్పిస్తూ వచ్చాడు. ఇతడు అలా కాదు, కానీ ఇతన్ని దూరంగా తీసుకువెళితేనే కానీ, దూరంగా పాడేస్తేనే కానీ సువార్త ఆగదు, యేసుని గురించి చెప్పటం మానడని చెప్పి అతను తీసుకుని వెళ్ళి ఆ యొక్క సముద్రం మధ్యలో ఉన్నటి ఆ దీవిలో పడవేశారు. అది పద్మస్సు దీపము అన్నారు.
అది పద్మస్సు దీపమై ఉన్నది. దేవుని బిడ్డలారా, ఒక కఠోరమైన శిక్ష అతనికి రోమా ప్రభుత్వం వేశారు. ఈ వరకు రోమా ప్రభుత్వంలో రాజద్రోహులను, దేశద్రోహులను, ఆ యొక్క రాజుకి వ్యతిరేకమైన జీవితాలు జీవించి తిరుగుబాటు చేసేవారందరినీ కూడా చంపేసేవారు, లేకపోతే దీవులో పాడేసేవారు. ఆ దీవులో పాడేస్తే మళ్ళీ తిరిగి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ దీవి సముద్రం అయ్యనందు కనుక అక్కడి నుంచి సముద్రం ఈదుకుని రావాలంటే మధ్యలో సముద్రం నుండి జలరాశుల్లో ఉన్నటి ఘోరమైన జంతువులు కానీ లేక అక్కడి నుంచి రావటం, ఈత కొట్టుకుని రావటం కానీ చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో అక్కడ అనేక మందిని పాడేస్తూ ఉండేవారు. అలాగే యోహాన్ని కూడా పాడేశారు. కానీ అక్కడ పాడివేసిన తరువాత యోహాను పరవాసుడైనట్లుగా కనపడుతున్నాడు. చదువుతున్నాను మరలా. ఈ వచనాన్ని కొద్దిగా వివరించాను మీకు. ప్రకటన గ్రంథం 9వ వచనాన్ని చదువుతూ ఉన్నాను నేను. అలా చూడండి. మీ సహోదరుడును యేసుని బట్టి కలుగు శ్రమలలోను, రాజ్యములోను, సహనములోను పాలువాడునైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మస్సు దీపమున పరవాసుడైతిని. ఇప్పుడు వరకు కూడా ఈ వచనం యొక్క సహోదరుడు అంటే ఏంటో చెప్పాను. యేసుని బట్టి కలిగే శ్రమలు అంటే ఏంటో చెప్పాను. రాజ్యం అంటే ఏంటో చెప్పాను. సహనం అంటే ఏంటో చెప్పాను. పాలువాడినై ఉంటే ఏంటి అని చెప్పాను. ఈ విధంగా అంతా చెప్పుకుని వచ్చిన తర్వాత ఒక పద్మస్సు దీపం గురించి కూడా మీకు చెప్పాను. అయితే ఆత్మ ద్వారా అతను ఏం చేస్తున్నాడంటే పరవశుడైనట్లుగా కింద వచనంలో చెప్తున్నాడు. ప్రభు దినమందు పరవశుడయ్యాడటండి. అంటే ఆత్మ చేత అతడు పరవశుడయ్యాడు. అంటే ఆత్మ చేత నింపబడి అతడికి శరీర కన్నులు కాకుండా ఆత్మ ద్వారా, ఆత్మ కన్ను మనోనేత్రము చేత పరలోకములో జరుగుతున్నటి విషయాలు, అలాగే భూమి మీద జరగబోతున్నటి భవిష్యత్తు విషయాలు, శ్రమలు, కష్టాలు, రానున్నటి సంవత్సరాలలో కాలాలలో జరగబోతున్నటి భయంకరమైన విపత్తులు దేవుడు తెలియజేసి ప్రకటన గ్రంథాన్ని రాయించి ఉంచారు ఆయనతో. మన అంశం ఏమిటి అంటే సహనము. ఇలాంటి భక్తుడు సహనము కాకుండా అనేక మంది భక్తుల యొక్క సహనాన్ని కూడా మనం చూసుకోవాలి. సంఘం అనబడిన మనం కూడా మనం బ్రతికినంత కాలం, జీవించినంత కాలం, యేసు రాకడి వచ్చే వరకు సంఘములో దేవుని యొక్క బిడ్డలుగా, సహోదరిమణులుగా
మనం జీవిస్తున్నటి సమయంలో ఆత్మచేత ప్రతి విషయంలో సహనము కలిగి ఉండాలి. సహోదరుడి పట్ల సహనము కలిగి ఉండాలి. సహోదరి పట్ల సహనము కలిగి ఉండాలి. ఎందుకంటే సంఘము పరలోక రాజ్యంలోకి వెళ్ళడానికి సహనం అనేది చాలా అవసరం. భక్తులైన వారు చాలా సహించుకున్నారు. చాలా హింసల విషయంలో, కుటుంబ పరంగా విషయంలో, సంఘాల విషయంలో, ఆత్మీయ జీవితాల విషయంలో సంఘం సహించుకుని పరలోకంలోనికి వెళ్ళినట్టు మహానుభావులు భక్తులైన వారు ఉన్నారు. నేను చెప్పాను, మనకు వచ్చేటువంటి కష్టాలు భూ సంబంధమైనవి కావని వాటిని కూడా కొద్ది వివరించాను మీకు. ఎలాంటి కష్టాలు వస్తాయో భూ సంబంధమైనవి, ఎలాంటి నిష్ఠూరాలు వస్తాయో భూ సంబంధమైనవి నేను చెప్పాను. అలాంటి కష్టాలు కాదు యోహాను యొక్క కష్టాలు, శ్రమలు అని కూడా మీకు చెప్పాను. అయితే సంఘమా, సంఘ బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మీ ఎదుట దేవుడు ఒక పందెమును పెట్టాడు. ఆ పందెములో నువ్వు నగ్గాలంటే నీకు సహనము చాలా అవసరం. నీ కొడుకు ఎదుట పెట్టాడేమో, నీ కూతురు ఎదుట పెట్టాడేమో, నీ భర్త ఎదుట పెట్టాడేమో, నీ భార్య ఎదుట పెట్టాడేమో, నీ అల్లుడు కూతురు ఎదుట పెట్టాడేమో, లేక నీ సంఘం ఎదుట పెట్టాడేమో, నీ గ్రామం ఎదుట పెట్టాడేమో, లేక నీ దేశం ఎదుట పెట్టాడేమో. కనుక ఆ యొక్క పందెంలో నీవు దేవుని ఎదుట యోహాను వలె దేవుని యొక్క వాక్య సువార్తను ప్రకటించే బిడ్డగాను, సాక్షిగాను బ్రతికి ఓపిక కలిగి సహనముతో ఆయన రాజ్యము కొరకే సంఘము సిద్ధపడాలని ఈ వర్తమానము ప్రభుల వారు మీకు తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటి, చాలా ప్రాముఖ్యమైనటి అంశము. దేవుని బిడ్డలారా, మనం వాక్యమును చూసుకుందాం. ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక మీరు తెరవండి, నేను చదువుతాను. 12వ అధ్యాయం. జాగ్రత్తగా మీరు చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెం రంగంలో ఓపికతో పరిగెత్తాలి. అంటే ఇప్పటి వరకు నేనేం చెప్పానో ఆ పందెంలో నువ్వు ఓడిపోకూడదు. యేసులో నీవు ఉంటే, రక్షణలో నువ్వు ఉంటే, ప్రేమలో నువ్వు ఉంటే, ఓర్పులో నువ్వు ఉంటే, దేవుని వెంట పరిగెడుతూ ఉంటే, సిలువను ఎత్తుకుని అమ్మడిస్తూ ఉంటే, నీ ఎదుట ఉంచబడినటి ప్రజలు వాళ్ళెవరో మీకు చెప్పాను. నీ బిడ్డ, నీ గ్రామమా, నీ సహోదరులా, నీ సంఘమా, ఎవరైనా కావచ్చు చెప్పాను. వారి ఎదుట చాలా ఓపికగా నువ్వు జాగ్రత్తగా నీ జీవితాన్ని కొనసాగించుకోవాలి. అనేక మంది జీవితాన్ని యేసు దగ్గరికి నడిపించాలి. అంటే దేవుడు నీ ఎదుట ఉంచిన పందెములో ఓడిపోకూడదు, నగ్గాలి అని అంటే ఓపికతో నీ బిడ్డని రక్షణలో నడిపించాలి. ఓపికతో ఈ కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించాలి. ఓపికతో సంఘంలోనికి వస్తున్నట్టు వారి విషయంలో, నీ బంధుమిత్రుల విషయంలో ఓపికతో సహనముతో వారిని రక్షణలో నడిపించిన దానిగా వాడిగా నీ ఉండాలనేదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు.
అందుకే మన అంశం సహనం. నువ్వు కలిగి ఉన్నావా సంగమా? కలిగి లేకపోతే ఈ వర్తమానం నీకే, ఈ మాటలు నీకే, ఈ విషయాలు నీకే. ఈ మాటలు తీసుకెళ్ళి అనేక మందికి చెప్పాలని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడటం జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం జాగ్రత్తగా 1-2 విషయాలు నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందిపు రంగంలో ఓపికతో పరిగి వెత్తిదము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. అర్థమైందండి? చాలా చక్కగా ఈ మధ్యన ఈ వచనాన్ని చదివి ఉన్నాను. ఎంత మంచి వాక్యం ఆలోచన చేయండి. ఈ వచనాన్ని మీకు అర్థమైనట్లుగా కొంచెం వివరించాలని నా ఆశ. ఇంత గొప్ప సాక్ష్య సమూహం అని ప్రారంభించాడు ఈ అధ్యాయంలో. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించినందున అంటున్నాడు. మనం ఈ మాటను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మనం నేర్చుకోవాలి, ఎలా అర్థమవుతుంది అంటే, ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఇది పౌలు గారు తన జీవితంలో అతడు తెలుసుకున్నది గొప్ప సాక్ష్య సమూహం ఎవరంటే పాత నిబంధనలో ఉంటే ప్రవక్తలు, పాత నిబంధనలో ఉంటే భక్తులు, పాత నిబంధనలో ఉంటే దేవుని యొక్క బిడ్డలైన వారు. ఈ తర్వాత పౌలు కంటే ముందుగా ఉన్నట్టు మహానుభావులు, దైవ భక్తులైన వారు, వారిని గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రికలు. ఓ హెబ్రీయులారా, ఓ అబ్రహాము సంతానమా, ఈ పత్రిక వాళ్ళకే. ఓ హెబ్రీయులారా, ఓ హెబ్రీ సంతానమా, అబ్రహాము సంతానమా, దయచేసి ఈ విషయాన్ని మీరు మర్చిపోకండి. మీ ఎదుట ఎంతమంది చూశారు మీరు? ఎంతమంది చచ్చిపోయారు ప్రవక్తలు? ఎంతమంది అసాక్షులు అయిపోయారు ప్రవక్తలు? ఎంతమంది ఇశ్రాయేలీలలో ఎంతమంది బిడ్డలు చంపబడ్డారు? వీళ్ళందరూ ఎవరంటే గొప్ప గొప్ప సాక్షి సమూహం. ఎవరికి సాక్షి సమూహం అంటే? హెబ్రీయులారా, అక్కడక్కడ చెదిరిపోయినటి దేవుని బిడ్డలారా, పౌలు గారు రాస్తున్నాడు ఈ పత్రిక. మీకే వీళ్ళందరూ సాక్ష్యం ఉంది. కాబట్టి ఒకసారి అబ్రహాము దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి విశాఖ దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి యాకోబు దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి మోషే దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి హిజ్కియా దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి ఇదిగో ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళండి, ఒక్కసారి దావీదు దగ్గరికి వెళ్ళండి, సొలొమోను దగ్గరికి వెళ్ళండి, హిజ్కియా దగ్గరికి వెళ్ళండి, ఆమోస్ దగ్గరికి వెళ్ళండి, మలాకీ దగ్గరికి వెళ్ళండి, ఎజ్రా దగ్గరికి వెళ్ళండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళండి. వాళ్ళెవరో తెలుసా? మీ పితరులే కదా. ఓ హెబ్రీయులైన ఇశ్రాయేలులారా, మీకే రాస్తూ ఉన్నాను ఈ పత్రిక. మీకు అర్థమవుతుందండి? మీకే రాస్తున్నాను ఈ పత్రిక. పరిశుద్ధాత్మ చేత మీకు అందజేయబడుతున్న ఈ పత్రికను చూసి చదివి
మీరు యేసు క్రీస్తులోనికి రావాలి. కనుక మీరు యేసు ఎవరు ఎరుకోకుండా ఆ యేసును హింసించారు. ఆనాడు ప్రవక్తలు చంపినట్లుగానే ఇగో యేసు అనేటువంటి వాడిని కూడా మీరు చంపేశారు. ఆయన నమ్మలేదు. ఆయన 3వ దినాన లేచాడు. ఆయన ప్రతిష్ఠ గుడారంలో దీపవృక్షంగా ఉన్నాడు. మేక పిల్లగా ఆయన ఉన్నాడు, గుర్రె పిల్లగా ఉన్నాడు, బలిపీఠంగా ఉన్నాడు. ఇలాగ ఎబ్రిల్ పత్రికలు అన్నీ ఉంటాయండి. ఈ పాత నిబంధనలో ఉన్న ప్రతిష్ఠ గుడారంలో ఉన్న విషయాలన్నీ కూడా ఉంటాయి. ఎందుకు ఉంటాయి అని అంటే, ఇదిగో ఆయన ఎవరో కాదు కానీ ఇదిగో మీరు ఎదురు చూసినట్టు రక్షకుడని యేసుక్రీస్తే. కనుక ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనకి కనబడుతుంది. అంటే ఒక మేఘం ఎలా ఆవరించిందో మన ఎదుట అలాగ వాళ్ళందరూ ఉన్నారు. కనుక దయచేసి మీరు అబద్ధాలకును అపోహాలకును సాతాను యొక్క ఆలోచనలకు మీరు చిక్కుకోకండి. గనుక ఇదిగో నేను మీకు అందిస్తున్న వార్త అది యేసు వార్త. ఆ వార్త మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య వార్త. ఆయన్నే మీరేం చేశారో తెలుసా? ఇబ్బంది చేశారు. కనుక మీరు సులువుగా చిక్కుపెట్టి పరిస్థితుల్లో పడిపోయారు. కనుక దయచేసి మీరేం చేస్తారంటే ఆ పాపం నుండి ఆ పరిస్థితి నుండి మీరు విడిచిపెట్టి మీరు అనగా రక్షణ పొందాలని మారాలని ఈ పత్రిక రాయొచ్చు ఉన్నాను. ఈ పత్రిక చదివిన మీరందరూ కూడా తిరిగి అనగా మీకు మరలా ఇశ్రాయేలు దేశంలో మరలా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు అనే విషయాలు కూడా ఇందులో రాయబడి ఉంది. మీరందరూ సమకూర్చబడి ఆయా దేశాల్లో ఉన్న మీరందరూ కూడా తిరిగి వస్తారని విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ అనగా సులువుగా చిక్కుపెట్టి పాపము విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. దేని కర్త? మీరు ఎంతవరకు ఎవరు కొరకైతే మీరు ఎదురు చూసి ఇశ్రాయేలు వారులారా, ప్రధాన యాజకులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఇదిగో ఇశ్రాయేలీ 12 గోత్రం వారులారా, ఎబ్రీలు అని చెప్పుకునే వారులారా, మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకునే వారులారా, మీకు నేను చెప్పేది ఏంటో తెలుసా? ఇక్కడ అంటాడు విశ్వాసమునకు కర్త. మీ విశ్వాసమునకు కర్త ఎవరంటే ఇదిగో ఆయనే వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన గురించి నేను మీకు చెప్తూ ఉన్నాను. మారండి అయ్యా, ఆ కర్త అయిన యేసును మీరు వెంబడించండి అయ్యా. కర్త అంటే సేనాధిపతి అనే మాట ఇక్కడ మనకి అర్థం వస్తుంది. కర్త అయిన దానిని కొనసాగించి వాడునైనా యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన దేవునికి స్తోత్రం చెప్పండి. పౌలు గారు తనతో కలుపుకునేమంటున్నాడు మన అంటే అతను కూడా ఎవరు? ఎబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు. గనుక మన ఎదుట రండి, మన ఎదుట ఉంచబడిన ఒక పందిపు రంగం ఇది. ఓడిపోవటానికి వీల్లేదు. మన యేసును మనం గెలిపిద్దాం. పందెములో మన యేసును మనం గెలిపించి జయ జెండా ఎత్తుదాం. ప్రపంచ దేశానికి ఇశ్రాయేలులో ఒకడు రక్షకుడు పుట్టాడని మనమందరం ప్రకటన చేద్దాం అన్నట్లుగానే ఇక్కడ వాళ్ళని ఏమంటాడంటే మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆ ఓపికలో మీ అందరికీ కూడా ఏం కావాలో తెలుసా? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకైన అవమానమును నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి
ఇదిగో ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. చూసారు, వెంటనే ఆ ఇశ్రాయేలుకి యేసుప్రభు గురించి చెప్పట్లేదు. ఇదిగో ఆయనే ఆయనే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై. ఏంటి ఆనందం అంటే, మన రక్షణ కొరకై ఆయన సిలువు పొంది ఆనందపడ్డాడు. లోకం కొరకై ఆనందపడ్డాడు. ఆయన ఆనందం మన రక్షణ కొరకై. దానిని అవమానమని అనుకోక నిర్లక్ష్య పెట్టి, అనగా అవమానం నిర్లక్ష్య పెట్టి ఏం చేశాడో తెలుసా అంటే, సిలువను సహించి దేవుని యొక్క కుడి పార్శ్వం మీద ఆసీనుడై ఉన్నాడు. ఆయన మళ్ళీ రాబోతాడు అనే విషయాన్ని వర్తమానాన్ని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? సహనము అనే విషయంలో పౌలు గారు ఎబ్రీలకి ఎలా రాస్తున్నాడంటే, మన ఎదుట ఉంచబడిన పందిపి రంగం ఓపికతో సహించుదుము. అంతేకాకుండా మరొక వ్యక్తిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి దయచేసి. 11వ వచనాన్ని చదువుతున్నాను నేను. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. జాగ్రత్తగా గమనించింది. సహించుకున్న వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. చాలు. యాకోబు అంటాడు 5వ అధ్యాయంలో 11వ వచనంలో, సహించిన వారిని ధన్యులమని చెప్పుకుంటాము కదా. అయితే యోబు విషయంలో యోబుని జ్ఞాపకం చేస్తున్నాడు. అతని యొక్క శ్రమను జ్ఞాపకం చేస్తున్నాడు. అతడి పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. తన బిడ్డల పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు. తన భార్య పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. తన పనివారి యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. తన యొక్క పొలములు ఆస్తుల విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇవన్నిటిని కోల్పోయినప్పటికీ కూడా అతడు ఎంత సహనముతో ఉన్నాడో మీరు యోబుని గురించి మీకు తెలియదా అంటూ యోబు ఆయన మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతని సహనాన్ని గురించి మాట్లాడటం జరిగింది. అతని యొక్క సహనాన్ని గురించి అనగా వారికి చెప్తూ జరుగుతుంది. కనుక మీరు రెండవదిగా యోబు యొక్క సహనము గూర్చి వింటిరి. కనుక సంఘ బిడ్డలలో సహోదరుల్లో సహనము లేకపోతే చాలా కష్టమండి. ఈ రోజున సహనం లేని సంఘాలు ఎక్కువైపోయాయి. ఎవరన్నా ఏదన్నా అంటే సహించుకోలేని పరిస్థితి అయిపోయింది.
సహించుకోలేని వారికి దేవుని ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? రక్షణ వాళ్ళ దగ్గర ఎక్కడ ఉంటుంది? ఎక్కడ దీవెన ఉంటుంది? ఎక్కడ వారి కుటుంబం దేవుని కొరకు సిద్ధపడుతుంది? పెద్దవారికి కూడా సహనం లేదు, మగవారికి సహనం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చిన ఆడబిడ్డ లేని వారికి కూడా సహనం లేదు. ఈ రోజున సహనం లేని కుటుంబాలు అయిపోయి, వారి కుటుంబాలు సహనం లేకపోతే వారు రక్షణాత్మలో నిలబడ్డారా అని ఒక్కొక్కసారి ఆలోచించవలసి వస్తుంది. దైవ సేవకుడు రక్షణలో లేరా, రక్షణలో ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తాదంటే సహనము లేని వారుగా ఉన్నారు. యోబు మనకి మాదిరిగా ఉన్నాడు. యోబు మనందరికీ మాదిరి. యోబు ఒక్కడే కాదు కానీ చాలా మంది భక్తులు మనకి మాదిరిగా ఉన్నారని, వారు ఇంత గొప్ప సాక్షి సమూహముగా మనకి మాదిరిగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున మారేటువంటి విషయాలు ఎవరిలో కూడా లేదు. దేవుని మాట చెప్పేటువంటి విషయాలు ఎవరికి లేవు. సొల్లి మాటలు చెప్పడానికి ఉంటారు తప్ప ఒక మనిషిని దేవుని దగ్గర నడిపించడానికి మాత్రం కూర్చోరు. అక్కడ రెండమ్మ మందిరానికి, రెండమ్మ సహవాసానికి అని చెప్పరు. కానీ ఆవిడ ఇలాగంది, ఈవిడ ఇలాగంది, ఆవిడ అలాగా ఇలాగని పాపములు చెప్పుకోవడానికి, అశ్రీకరమైన ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎక్కువైపోయింది ఈ రోజున సంఘం. ఎంత దారుణంగా తయారైందంటే దేవుని బిడ్డలారా, వారు చెప్పుకునే మాటలు ఎటువంటివో తెలుసా? భయంకరమైనవని మీకు మరీ మరీ తెలియజేస్తాను. వాటి నుంచి మీరు బయటికి రావాలి. వాటి నుంచి మీరు బయటికి రావాలి. అవే ఏంటో తెలుసంటే సులువుగా చిక్కుపట్టే పాపములు. చాలా సులువుగా, అది పాపం కాదని మీరు అనుకుంటారు కానీ, ఆ మాటలు పాపం లేదనుకుంటారు కానీ మిమ్మల్ని సులువుగా మిమ్మల్ని ఏం చేస్తుంది? పాపంలోనికి లాక్కెళ్తుంది. జాగ్రత్త దేవుని బిడ్డలారా, పాపంలోనికి లాక్కెళ్తుంది. జాగ్రత్త. మీరు ఇడిపించబడిన వారిగా ఉండి మళ్ళీ తిరిగి ఏం చేయబడుతున్నారంటే పడిపోతూ ఉన్నారు. దయచేసి పడకుండా చూసుకోవటమే. నీ సహనమునకు త్యాగం, నీ సహనమునకు త్యాగం గనుక యోబు తన స్నేహితులైన వారు, ఇప్పుడు నేను చెప్పిన మాటల్లో అనేకమైన విషయాల్లో వాళ్ళు కూడా ఉండి ఎంతో చిత్రహింసలు చేశారు కానీ తను పాలు పొందలేదు. చాలా జాగ్రత్తగా ఉన్నాడు, సహనము కలిగి ఉన్నాడు, చాలా నమ్మకంగా దేవుని యొక్క రక్షణ పోగొట్టుకోకుండా ఉన్నాడని మీకు సభాముఖ్యముగా దేవుని సన్నిధిలో మీకు నేను తెలియజేస్తున్నాను. నీవు ఉన్నావా? నీవు ఉంటున్నావా? నువ్వు లేకపోతే నువ్వు భయపడకుండా ఉంటే జాగ్రత్త. నువ్వు ఒకవేళ దేవుని యొక్క వాక్యానికి భయపడకపోతే, దైవజనుడు చెప్పిన మాటకి భయపడకపోతే, దేవుడేమి నిన్ను భయపడడానికి ఏదో ఒక విధమైన క్రియారూపంగా ఈ మీద ఆయన నిన్ను చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని మీకు నేను తెలియజేస్తున్నాను. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. అయితే ఒక మాట, మనం 11 చదువుకున్నాం కదా, 5వ అధ్యాయం 11 వచనం చదువుకున్నాం కదా. ఒక్కసారి 10వ వచనాన్ని కూడా చదువుతాను. నా సహోదరులారా, 10వ వచనం చదువుతున్నాను. నా సహోదరులారా, ప్రభునామమును బట్టి బోధించిన, విన్నారా? బోధకులు ప్రభునామమున బోధించిన ప్రవక్తలు శ్రమ అనుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరికి మాదిరిగా పెట్టుకోవాలి? మీరు పాస్టర్ గారు కాబట్టి మీరు పడతారండి, సంఘం వెళ్ళిపోతుందేమో, సంఘం జారిపోతుందేమో అని మీరు ఏం చేస్తారు? ప్రతి దానికి 2 కాళ్ళు మయాన మీ తలకా పెట్టుకుని మీరు ఉంటారండి.
లేదు. చూడు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు, మీరు సహిస్తారేమో, మేము ఎందుకు సహించాలి అంటే నరకంలోకి వెళ్తావా? నరకంలోకి వెళ్తాక బాప్తిసం తీసుకుంది, నరకంలోకి వెళ్తాక అనగా చర్చకు రావటం, పాపంలో పడిపోవటం, దేవుని వాక్యం వినటానికి ఇన్ని పాపంలో పడిపోతావా? ఆలోచించేయి. నేను మాట్లాడుతున్న మాట కాదు కదా. నా సహోదరులారా, ప్రభు నామం బట్టి బోధించిన ప్రవక్తలు అంటే సేవకులు శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా ఎవరు పెట్టుకోవాలి? సేవకుడు పెట్టుకోవాలా? సేవకుని కోసం మీరు పెట్టుకోవాలా? సేవకుడు ఎంత ఓపికగా సహనంగా ఉండి చెప్తున్నాడో నువ్వు కూడా ఎదరవాళ్ళ పట్ల అంత సహనం నీకుందా? ఏం చేస్తావు? మీకు సాగుతుందండి, మా వల్ల కాదండి, మరి నా వల్ల కాదు మీ వల్ల కాదంటే మీకు మాత్రం కట్టలు ముట్లు దేవుని ఏం చేయాలి? మీ ఇంట్లో నింపాలి, మీ మీద నింపాలి. అంతేగాని భక్తి కలిగి జీవించవు. భక్తి కలిగి మాత్రం నువ్వు ఉండవు. పైకి భక్తిగా ఉండి దాని యొక్క భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించుకోకుండా ఉంటావా? నేనన్న మాట కాదు కదా. తిమోతికి రాసిన పత్రిక తీయండి, ఇది ఇలాగే ఉంచండి. రెండో పత్రిక, తిమోతేయులకు రాసిన పత్రిక, రెండో పత్రిక, 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండి ఎలా ఉన్నారు ఇప్పుడు ఈనాడు సంఘం? మన సంఘమే కాదు, సంఘం అంటే మన అనుకుంటారా? భూమి మీద ఉన్న సంఘం ఎలా ఉందంటే పైకి భక్తి గల వారై ఉండి ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించిన వారై ఉన్నారని దేవుని వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. దైవ భక్తిలో శక్తిని ఏం చేసుకున్నారు? వాళ్ళు ఆశ్రయించలేదు. భక్తి కలిగి వారని చెప్పుకుంటున్నారు. పాటలు పాడేవాళ్ళని, వాక్యం చెప్పేవాళ్ళని, ఇదిగో దేవుడు సహాయం చేశాడని, దేవుడు మాకు ఇచ్చాడని, మాకు ఏదో నింపాడని అని భక్తి ఎల్లబుచ్చి చెప్తున్నవారు ఆ భక్తిలో ఏం లేదో తెలుసా? దేవుని శక్తి నీ నోట నుంచి రావట్లేదు, నీలో కనపడట్లేదు. దేవుని ఒక వాక్యం చెప్తుంది. అలాంటి వాళ్ళ భక్తిలో కాదు. ఇందాక యోబుని గుర్తు చూసారా? వీళ్ళండి భక్తులు. నీకు సహనము లేని భక్తి, ప్రేమ లేని భక్తి, దేవుని యందు నువ్వు నిలబడలేని భక్తి, ఈ లోకంలో జీవిస్తున్నట్టు దైవ బిడ్డలు ఈ విధంగా ఈ రోజున సంఘాలన్నీ కూడా ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక చెప్తూ ఉన్నది, 10వ వచనం మాట్లాడుతున్నటి మాట, 5వ అధ్యాయం 10వ వచనంలో, నా సహోదరులారా, ప్రభు నామమును బట్టి బోధించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవం, వాళ్ళు ఎలాంటి శ్రమలు అనుభవించాడు, ఎలాంటి కష్టాలు అనుభవించాడు, ఎలా బాధలు అనుభవించాడు, ఎలాంటి కష్టాలు అనగా వారు అనుభవించారో మీరు కళ్ళతో చూశారు కనుక మీరేం చేస్తారు? ఓపికతో వారిని మీరు ఏంటంటే వారిని మీరు మాదిరిగా పెట్టుకోండి. వారిలో చాలామంది ఉన్నారు, కానీ ఒకరిని మీకు చూపిస్తున్నా అన్నట్లుగా యోబుని చూపిస్తూ ఉన్నాడు. 11వ వచనంలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత కఠినంగా చెప్పేస్తే ఎలాగంటే కుమారం గారు ఏమండి, మరి నా బోధలు ఎంత కఠినంగా ఉంటే పరిశుద్ధాత్మ యేసు ప్రభు బోధ ఎంత కఠినంగా ఉన్న బైబిల్లో నేను మాట్లాడుతూ కఠినంగా ఉంది. మరి బైబిల్లోనే కఠినంగా మాట్లాడుతుంది. మారవా? బైబిల్ చెప్పిన మారవా? బైబిల్ చెప్పిన వినవా? బైబిల్ చెప్పిన వినకపోతే ఈ పరిస్థితి అధోగతి పాలైపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను.
సహనం చాలా అవసరం సంఘానికి. క్రైస్తవ బిడ్డలారా, ఈనాడు ఇక్కడ కూర్చున్న మీకే కాదు కానీ ఈ వీడియో వింటున్నట్టు ప్రతి సంఘానికి, ప్రతి సహోదరుడికి, ప్రతి యొక్క సంఘంలో నాయకులకు, ప్రతి దైవజనుడికి, ప్రతి యొక్క సంఘ విశ్వాసులకు సహనముతో కూడినటి పరిస్థితులు చాలా అవసరం. యేసు రాబోతున్నాడు, యేసు రాబోతున్నాడు. నిర్లక్ష్య వైఖరి నీలో ఉంటే ఇప్పుడే మార్చుకోమని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ మాట మాట్లాడుకుందాం. పాస్టర్ గారు, మేము మాట్లాడొద్దన్నా కానీ మీరు మాట్లాడతారు కదండి అని మీ మనసులో అనుకుంటూ కూర్చుంటారు. సరే, మీ మనసులో ఎరిగిన పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడో తెలుసా? నాతో వాళ్ళు వినటానికి ఆసక్తిగా ఉన్నారు, చెప్పండి అంటాడు. అందుకే నేను చెప్తాను అంటాను. దేవునికి స్తోత్రం. తిమోతేయులకు రాసిన పత్రిక 2 తిమోతేయులకు రాసిన పత్రిక. ఎవరి ఇంత చక్కటి మాటలు, ఇంత చక్కటి ఆత్మ సంబంధమైన విషయాలు బోధించేటువంటి వారు ఉంటే వినడానికి మీకు ఇంటికన్నీ బాధ. ఎవరి మంచి భోజనం వండి పెట్టేటువంటి భార్య ఉంటే భర్తకి ఏంటండి బాధ? చెప్పండి. పొగడాలి కానీ భార్యని, మంచి భోజనం పెట్టావమ్మా, మంచి భోజనం పిల్లలకు తయారు చేసావమ్మా అని సంతోషపడాలి కానీ, ఏమండి అంతేనా? అలాగే దైవజనుడు మంచి భోజనం పెడుతుంటే సంతోషంతో తినాలే తప్ప, చక్కగా భోంచేయాలి కానీ తప్ప ఇబ్బంది పడటం ఎందుకండి? తిమోతేయులకు రాసిన పత్రిక పౌలు గారి యొక్క సహనాన్ని కూడా చూద్దాం. పౌలు గారు కూడా సహనాన్ని చూద్దాం. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము చూద్దామా? చూద్దాం 3వ అధ్యాయం 11వ వచనాన్ని జాగ్రత్తగా నేనే చదువుతాను, మీరు చూడండి. అంతియోకయు, ఇకోనియాయు, లుస్త్ర అని పట్టణాలలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవాలను తెలుసుకునేవాడు నై నన్ను ఎమ్మడించితివి. అట్టి హింసలు సహించి తిని కానీ వాటి అన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. తిమోతి ఎవరొస్తుడా రాస్తున్నాడు. నన్ను ఎమ్మడించిన వాడు కదా. నేను ఆసియాకి వెళ్తే వచ్చావు, అనమాట ఫిలిప్పీకి వెళ్తే వచ్చావు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చావు, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చావు. నిజంగా నాకు కలిగిన కష్టాలన్నీ కూడా కళ్ళతో చూసావు కదయ్యా. ఎవరితో చెప్తున్నాడు? తన శిష్యుడితో చెప్తున్నాడు. సేవకుడే నాకు కష్టాన్ని చూసావు కదయ్యా, నా బాధను చూసావయ్యా, నా ఉపద్రవాన్ని చూసావయ్యా, నా హింసలు చూసావయ్యా, నా కష్టాలు చూసావయ్యా. ఇదిగో ఎంతంటే అంత నేను ఎంత సహించుకున్నానో తెలుసా? దేవుడే ఆ విషయంలో నన్ను ఏం చేశాడో నీకే తెలుసు కదా, తప్పించాడు కదా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని కష్టాలా? అవును, అన్ని కష్టాలు అనిపించాడు. ఎన్ని కష్టాలు అనిపించాడమ్మా? అన్ని కష్టాలు అనిపించాడు. చూద్దామా? అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం. ఇప్పుడు జాగ్రత్తగా మీరు చదవండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదవండి. పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతినొక శిష్యుడుండెను.
అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీస్తు దేశస్థుడు. అతడు లుస్త్రాలోను ఇకోనియలో ఉన్న సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి క్రీస్తు దేశస్థుడైన ఆ ప్రదేశంలో యూదులందరికీ తెలియను గనుక అటు వారిని బట్టి అతను తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు యెరూషలేములోని అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనుక సంఘములను విశ్వాసమును స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండును. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారి పృగ్రియ గలిలే ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మరి మాసియా దగ్గరకు వచ్చి బితేనియాకును వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతటా వారి మాసియాను దాటిపోయి త్రోవకు వచ్చిరి. అప్పుడు మాసిదోనిక దేశస్థుడొకడు నిలిచి, నువ్వు మాసిదోనికు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనం కలిగెను. అతనికి దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయాన్ని విడిచి వాడి ఎక్కి తిన్నగా సముద్రకును మరునాడు నెయాపోలికిని. సరేండి, ఇదంతా చదువుకుంటే అక్కడ వీళ్ళు త్రోయాకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు మాస్తోనే కూడా వచ్చిన తర్వాత ఫిలిప్పీలోకి వచ్చారు. ఆ ఫిలిప్పీలో స్వార్థ చేస్తుంటే అక్కడ వాళ్ళని పట్టుకుని ఏం చేశారు, సరసాలను పెట్టి కొట్టి హింసలు పెట్టారు. అంతేకాదు ఇంకా చాలా ఉన్నాయండి. మీరు చదివితే 14వ అధ్యాయం 19వ వచనం కూడా చూడండి. ఆ 16వ అధ్యాయంలో సరసాలను పెట్టి కొట్టడం, రక్తాలు కారటం, ప్రాణాలు తెగించిన పరిస్థితి జరగడం. ఇక్కడ 14 నుంచి 19, 14వ అధ్యాయం 19, 20 చదవండి. అంతియోక్య నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తన పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్లు రువి అతని చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలకు అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మర్నాడు బర్నబాతో కూడా దిర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకును ఇకోనియాకును అంతియోకునకు తిరిగి వచ్చి శిష్యుల మనసును దృఢపరిచి విశ్వాసముందు నిలకలుగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి. చాలా చూసారా, ఎక్కడికి వెళ్ళినా ఏంటది, ఎక్కడికి వెళ్ళినా ఏంటమ్మా మంచి జరుగుతుందా అంటే ఆయనకి ఎంత సహనము, ఎంత సహనం అంటే ఇంకా మనం చదువుకుంటే ఇంకా చూపిస్తాను. ఎంత సహనం అంటే కొరింథీయులకు 2వ పత్రిక తీయండి. తీసారా? ఒక్క నిమిషం ఉండండి, నేను తీసుకున్న తర్వాత చెప్తాను. దయచేసి 2వ పత్రిక 11వ అధ్యాయము 21 నుంచి చదివిన స్పీడ్ కాకుండా. మేము బలహీనమై ఉన్నట్టు అవమానముగా మాట్లాడుచున్నాను. ఏ విషయమందు ఎవడనే ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయమందు నేను కూడా ధైర్యం కలిగిన వాడను. అవివేకంగా మాట్లాడుచున్నా సుమా. వారి హెబ్రీయులా, నేను హెబ్రీయుడనే. వారి ఇశ్రాయేలు వాడనే. వారి అబ్రహాము సంతానమా, నేను అట్టివాడనే. వారి క్రీస్తు పరిచారకులా, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడును. మరీ విశేషంగా ప్రయాసపడితిని. మరీ విశేషముగా ప్రయాసపడిన. ఏంటి ప్రయాస చూడండి. మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. అదిగో అనేక, ఒకసారి కదండి చెరసాల్లో వేసి కూర్చోబెట్టి పర్వ పెట్టేయండి.
అక్కడ 3 పూట్ల మంచి ఏమండి బూస్ట్ ఇట్టేదండి. చూడండి భయంకరమైన పరిస్థితి. అపరితముగా దెబ్బలు తింటిని. అబ్బా అపరితముగా దెబ్బలు తిన్నారంట. అనేక మార్లు ప్రాణభయములను ఉంటిని. అబ్బా అనేక మంది చూసారా ఎంత సహనం అండి ఆయనకి. ఓ సంగమా, పౌలు గారు అంత సహనం మీకు అక్కర్లేదు కానీ కొద్దిగానే ఉండాలి కదా సహనం. చూడండి ఈ వాక్యం ఎన్నిసార్లు చదువుకుంటాను. మారే వెంకలు నీ మారే జీవితం నీకు అసలు ఉందా లేదా? ప్రభు మాట్లాడుతున్నాడా? యూదుల చేత 5 మూరలు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. యూదుల చేత ఎన్నిసార్లు దెబ్బతిన్నాడండి? 5 సార్లు. యేసు ప్రభు ఎన్నిసార్లు తిన్నాడండి? 40 దెబ్బలు. 3 తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు. అంటే యేసు ప్రభు వారు 39 దెబ్బలు తిన్నాడు కదా. ఒకసారి యేసు ప్రభు తిన్నాడు కానీ పౌలు గారు ఎన్నిసార్లు తిన్నాడంట? 5 సార్లు తిన్నాడంట. అంటే చూసారా ఎంత శ్రమ అండి. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని. అవును కదా. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. అయ్యి బాబో ఎక్కడ ఇంత చదువుకున్నా కదా దుస్తులు. ముమ్మారు వాడపల్లి శ్రమ పడి తిని. అవును వాడు పగిలిపోయింది కదా ప్రయాణం. ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపి తిని. అది ఆయనకి ఎందుకండి శ్రమలు ఎందుకండి అంటే క్రీస్తును గూర్చి అదే చెప్పాడండి. ఎవరు యోహాను గారు ఇందాక చెప్పాను వివరించాను. క్రీస్తు శ్రమలలో పాలువాడు నయ్యాడు. ఎవరంటే పౌలు గారు కూడా. అనేక పర్యాయములు ప్రయాణముల్లోను నదుల వలనైనను నదుల వల్ల ఆపదల్లోను దొంగల వలనను ఆపదల్లోను అనేక మంది దొంగలు కొట్టారంటండి. ఉసుకేసుకొచ్చి కొట్టారంటే ఎన్నిసార్లు. నా స్వజనుల వలనైనను అంటే సొంత వారు ఇంటివారు ఆపదలలోను అన్యజనుల వలన ఆపదల్లోను అన్యజనులు కూడా చూసారంటండి ఆయన ఇబ్బంది చేశారట. పట్టణముల ఆపదల్లోను అరణ్యముల ఆపదల్లోను సముద్రముల ఆపదల్లోను కపట సహోదరుల ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను తరచుగా జాగారములతోను. అంటే జాగారం అంటే తిండి లేక నిద్ర లేక ఆకలి దప్పిలతోను తరచుగా ఉపవాసములతోను చలితోను. చలినేంటి వస్త్రం కట్టుకోవడానికి కూడా లేని దిక్కు దోశ లేని పరిస్థితిలో దేవుని కొరకు బతికినంటి సహించినటి ఆ యొక్క గొప్ప సహనశీలుడు అనగా పౌలు గారే మనకు తెలుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. నువ్వు సహనంగా ఉంటున్నావా? నువ్వు సహించుకుంటున్నావా? ఆలోచించి ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. ఆ వాక్యం కదండి మరొక వాక్యాన్ని చూద్దాం. మరొక మాట పౌలు గారు సహించుకున్న విషయాలు చూసాం. ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. మీరు ఎరిగించబడిన మీదట సహించుకోండి అనేది సహించే విషయాల గురించి మాట్లాడతారు. ఆ వాక్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. ఎబ్రిల్కి రాసిన పత్రిక 32వ వచనం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతోనే కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకొనుడి. చూసారా? అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన అంటే పూర్వదినములు జ్ఞాపకము చేసుకోండి. వెలిగించబడ్డావా? పేరుకి మాత్రం వెలిగించబడ్డానని చెప్తావు కానీ ఆరిపోయిన దీపం ఇది, చీకట్లో ఉన్న దీపం నువ్వు కానీ చెప్పుకుంటావు అంతే. వెలిగింపబడలేదు, ఆత్మ చేత వెలిగింపబడలేదు, వాక్యం చేత వెలిగించబడలేదు, రక్షణ చేత వెలిగించబడలేదు. వెలిగించబడాలి దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళు సహించుకునే శక్తి దేవుడు వాళ్ళకి ఇస్తాడు. సహించుకునే జ్ఞానము వాళ్ళకి ఇస్తాడు. ఎలా సహించుకోవాలో మంచి జ్ఞానాన్ని ఇచ్చి అలా నడిపిస్తాడు. కానీ వెలిగించబడలేదే, అందుకే ఆ జ్ఞానం లేదు.
వెలిగించబడిన దానివైతే వాడివైతే నువ్వు సహించుకుంటావు ప్రతి దానికి. ఆ జ్ఞాన వెలుగు నీలో ప్రవేశించినప్పుడు అనగా సహించుకునేటువంటి విషయం దేవుడు నీ కృప చూపుతాడు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త తొందరగా 20వ అధ్యాయం. మరొక మాట ఏమిటి అంటే, ఎండ దెబ్బకు సహిస్తున్నావా? నీకు సహనం ఉందా? ఏప్రిల్ కదండి, మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. వారిని తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతే కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానము చేసేటివే ఆయన ఇంటి యజమాని మీద సణుగుకొనిది. చాలు చాలు చాలు. నా ఇంక చూడండి, మరలా ఒకసారి చదవండి, మీకేం అర్థమైంది? వారిని తీసుకొని చివర వచ్చిన వీరు వారది తీసుకుని చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసి పగలంతయు కష్టపడి ఎండలో సహించిన మాతో వారి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమాని మీద సొనుగుకుంది. అర్థమైందా? అది ఇప్పుడు జరుగుతున్న సంఘాలలో. ఏమండి, యజమాని పంచాయతీకి రమ్మన్నాడు. ఏనండి వచ్చారు వాళ్ళు. ఎన్నింటికి వచ్చారు? పొద్దున్న 7ంటికి వచ్చేసారు. నాకు చూడండి, ఓకేనా? ఎన్నింటి వరకు ఒప్పందం? 3 వరకు. చేయాలి లేదా? ఒక ధ్యానాన్ని పని అవ్వట్లేదని చెప్పేసి 12ంటికి కొంతమందిని కేకేసి మళ్ళీ కొంతమందిని పిలిచాడు. ఎన్ని గంటల వరకు? 12 నుంచి 3 గంటల వరకు. మళ్ళీ 2ంటికి పిలిచాడు. మళ్ళీ 2ంటికి పిలిచాడు. ఏమండి, వాళ్ళు 8 గంటల వరకు. అది ఒక ధ్యానానికి. అంటే మీకు ఏమర్థమైంది ఇందులో? ఒక ధ్యానానికి వీళ్ళు 3 వచ్చారు, పనిచేశారు. కానీ పొద్దున్న వచ్చిన వాళ్ళు అంటున్నారట, నేను పొద్దున్న 7ంటికి వచ్చి సాయంత్రం 3 దాకా ఉన్నాం, ఒక ధ్యానాన్ని ఇస్తావా? 12 కాడి నుంచి వచ్చి 3ంటికి వచ్చినట్టు ఒక ధ్యానాన్ని ఇస్తావా? 2ంటికి వచ్చి 3 దాకా చేశారు, అంటే చేసారు వాళ్ళు, ఒక ధ్యానారం ఇస్తావా అని చెప్పేసి అంటారంట. దేవుని దగ్గర అంటారంట. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత అంటారంట. సొమ్మెవరిది? సొమ్మెవరిదండి? యజమానిది. తన ఇష్టం. ఆఖరిని మిగిలిపోతే ఉన్నదాంతో పట్టుకెళ్ళిపోమని అనొచ్చు ఆఖరులతోటి. ఆయన ఇష్టం, ఆయన సొమ్ము. ఆయన అంటాడంట ఈ మాట. ఎందుకంటే ఈనాడు సంఘాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నడుగుతున్నాయి. మేమండి పాస్టర్ గారితో అంటారు, ఏమండి మేము 1992లో రక్షించబడ్డామండి, 2000లో కొంతమంది వచ్చారండి, 2004లో కొంతమంది వచ్చారండి, ఇప్పుడు 2006లో కూడా కొంతమంది వస్తారండి. అందరినీ ఒకేలాగా చూస్తాడు. ఎవరు? యేసు ప్రభు. అలాగే సేవకుడు చూస్తాడు. ముందు వచ్చిన కొమ్ముల కంటే వెనకొచ్చిన ఏంటండి, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడండి అని పాస్టర్ గారు చూసావా ఏం చేస్తున్నాడు? అవునండి, దేవుని పని. ముందు వచ్చిన వాడు చేయాలి, మధ్యలో వచ్చిన వాడు చేయాలి, తర్వాత వచ్చిన వాడు చేయాలి, ఆఖరు వచ్చిన వాడు చేయాలి. ఆ గడియలో ఆయనగో ఆకాశం మీద ఉండి రమ్మని పిలిచినప్పుడు కింద ఇంకా పరిచర్య చేస్తున్నట్టు వాడు ఆ టైంలో గంటలో ఆ నిమిషంలో వచ్చిన వాడు కూడా ఆ జీతమే పొందుతాడు. దేవునికి స్తోత్రం. అల్లు చెప్పండి. హల్లెలూయా.
సంఘాల్లో ఇప్పుడు అది నడుస్తులేదండి, ఆ విధానం నడవట్లేదా? ఇది చదువుకున్న తర్వాత 20 అధ్యాయాలు చదువుకుంటే ఇంకా బాగా తేటగా మీకు అర్థమవుతుంది. నేను ఆకమని వచ్చాడండి, నేను ఆకమని వచ్చిందండి, మీరు పెద్దోళ్ళండి, మీరు చిన్నోళ్ళండి. లేదు, ఎవరు చెప్పాడు నీకు? ఇప్పుడు వస్తే నువ్వు పెద్దానివే, నిన్న వస్తే పెద్దానివే, ఒక 6 రోజుల కింద వస్తుందని కూడా పెద్దానివే, అనగా అప్పటికప్పుడు అనగా ఆ క్షణంలో వచ్చిందని కూడా పెద్దానివే. దేవుని వాక్యం ఒక రకంగా చెప్తుంటే ఒక రకంగా ఈ రోజున సహనం లేకోకుండా ఒకరి మీద ఒకరు అనగా హెచ్చు తగ్గులతో మాట్లాడుతున్నట్టు సోదరి సహోదరులారా, దయచేసి మానేయండి ఆ మాటలు. దేవుడికి లేనిది, సేవకుడికి లేనిది బాధ, నష్టము, ఇబ్బంది నీకెందుకు? ఆయన కదా, దేవుడు కదా, యజమాని కదా నీకు జీతం ఇచ్చేది. నువ్వు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు అంటే దేవుడు నీకు జీతం ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నావా పరిచర్య, దేవుడు నీకు దీవులు ఇస్తాడు. 2 సంవత్సరాల నుంచి చేస్తున్నావా, దేవుడు దీవుల ఆశీర్వాదాలు ఇస్తాడు. 1 సంవత్సరం నుంచి చేస్తున్నావా, దేవుడు దీవులు ఇస్తాడు. 6 మాసాల నుంచి చేస్తున్నావా, 3 మాసాల నుంచి చేస్తున్నావా, లేదా 1 నెల నుంచి చేస్తున్నావా, లేదా 1 గంట నుంచి చేస్తున్నావా, ఆయనకి అనవసరం. ఆయన ఏం చేస్తాడు? తన ప్రజలైన తన సంఘానికి ఆయన అనుగ్రహిస్తాడు. మనం ఎలాగ మాట్లాడుకుంటాం అనగా వారెప్పుడు వీరిప్పుడు వారెప్పుడు అని చెప్పేసి మనం దేవుని పనికి వెనకబడుతుంటాం. దేవుని పనికి విషయంలో ఏం చేస్తామో తెలుసా? ఎదరవాళ్ళని కూడా వెనక్కి లాగుతూ ఉంటుంటే ఆ వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది లేకమానలేదు. జాగ్రత్త, నిన్ను ఎవరైనా వెనక్కి లాగేస్తున్నారేమో. శాస్త్రులు పరిచయాలు కూడా ఏం చేస్తారు అనగా సముద్రం అంతా చుట్టూ శివరాత్రికి మిమ్మల్ని ఎక్కడ లెక్కెళ్తారంట? నరకంలోకి లెక్కెళ్తారంట. అలాంటి శాస్త్రులు లాంటి స్త్రీలు లేకమానలేదు, శాస్త్రులు లాంటి పురుషులు లేకమానలేదు. జాగ్రత్త, నీ దీవెనలు నీకు ఉంటాయి. దొంగిలించే వారికి నువ్వు అవకాశం ఇవ్వకు దయచేసి. నీవు ఎలాగ వచ్చావో, ఎలా రక్షించబడ్డావో, ఎలాగ జీవించావో, ఎలా జీవిస్తున్నావో, ఎలాగ దేవుని దగ్గరికి వెళ్ళాలో అది నువ్వు సహనంతో నువ్వు కొనసాగించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ సహనాన్ని కోల్పోకు. నీ సహనాన్ని కోల్పోయి ఎదరవాడికి అనగా నువ్వు దాస్యమైపోకు. జాగ్రత్తగా ఉండని దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 24వ అధ్యాయం ఒక మాట చదువుకుందాం. 24వ అధ్యాయం. అంతవరకు సహించువాడే అనే మాట ఉంటుంది, చూద్దాం. 24:13 అనుకుంటండి. అంతవరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడును. అది ఏం సహించుకోవాలి? ఎప్పుడు వరకు సహించుకోవాలి? మధ్యలో దాకా 4 రోజుల, 1 నెల, 1 సంవత్సరం. ఇప్పుడు మనం చచ్చిపోయేదాకా సహించుకుంటూనే ఉండాలి, సహనం ఉంటూ ఉండాలి. అలాగా పరలోకంలోకి మనం దేవుడు పిలిచే వరకు కూడా భూమి మీద మనం సహనంగానే ఉండాలి. అది పాస్టర్ గారి పట్ల, పాస్టర్ అమ్మ గారి పట్ల, సంఘ పట్ల, నీ సహోదరుడి పట్ల, నీ కుటుంబం పట్ల, ఎవరి పట్ల అయినా కావచ్చు. అప్పుడు నువ్వు అక్కడ దేవుడు చూసి నీ సహనాన్ని చూసి నువ్వు రక్షించబడ్డావు అంటాడు ఆయన. అందరూ ఆమె చెప్పండి కదా. ఎందుకంటే ఈ అధ్యాయంలో 24వ అధ్యాయం నుంచి ఇక్కడ 13 చదివితే కొన్ని పరిస్థితులు జరుగుతాయండి. ఆ పరిస్థితులన్నిటికీ నువ్వు తట్టుకోవాలి. ఈ పరిస్థితులన్నిటికీ నువ్వు నిలబడాలి. ఈ పరిస్థితులన్నిటికీ నీ యొక్క మనసును దారవేసుకోకుండా నిలబెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే అంతం వస్తుంది. అప్పుడు ఏమవుతావు నువ్వు ఈ పరిస్థితులన్నీ తట్టుకున్నావు కనుక, నిలబడ్డావు కనుక, సహించావు కనుక, అది సంఘంలో అయినా, సహోదరులు అయినా, కుటుంబంలో అయినా, ఇంకోసారి ఎక్కడైనా నువ్వు దేవుని కొరకు బతికావు కనుక నువ్వు ఆ యొక్క యోహాను చెప్పినట్లుగా రాజ్యములోను, అలాగే అనగా వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం ఒకసారి చదవండి.
ఒకటో అధ్యాయం 9వ వచనం కదా. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా అది ఆ యోహాను దేవుని సన్నిధిలో దేవుని తోటి పాలువాడవ్వాలనుకుంటే ఇదిగో 24వ అధ్యాయంలో జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఎన్నో జరుగుతాయి. ఇబ్బందులు వస్తాయి, కరువులు వస్తాయి, వస్త్రహీనత వస్తుంది, పోరాటాలు, యుద్ధాలు, అనగా కరువులు, రోగాలు ఎన్నో వస్తాయి. అప్పుడు అంతం వస్తుంది. అప్పుడు వరకు కూడా నువ్వేం చేయాలి? సహించుకోవాలి అంటాడు. ఆఖరిగా తిమోతికి రాసిన పత్రిక ఆఖరి మాట చదువుకుని ముగించుకోవచ్చు. 2 తిమోతిలకు 2వ అధ్యాయం 12వ వచనం చదువు. సహించిన వారమైతే చూసారా, సహనము కలిగిన వారైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసుతో ఏం చేస్తారు? రాజ్యం వెళ్తారట. ఆయన ఎరుగమంటే ఆ సహనం లేకుండా ఆయన మాకు అవసరం లేదు, మేము సహనం ఉండం, మేము జీవించము, ఆయన ఎవరో మేము ఎరగం, మా దారి మాది, మా పని మాది, వస్తాం వెళ్తాం అన్నట్లుగా ఆయన ఎరుగుమన్నట్టుగా ఉన్నారు అనుకోండి, ఎరుగుమన్నట్లుగా ఉన్నారు అనుకోండి, ఏమవుతుందట? ఆయన కూడా ఏమంటాడట? దేవుని రాజ్యంలో నేను ఎవరినో ఖచ్చితంగా నేను నెరవేర్చి చెప్తాడు. కనుక మనం అందరం జాగ్రత్తగా ఉందాం, చాలా జాగ్రత్త పడదాం, చాలా జాగ్రత్తగా ఉందాం. మరలా చెప్తున్నాను, సహనము అనేది దేవుని యొక్క సన్నిధిలో ఎంత ముఖ్యమైనదో నీకు వివరించబడింది. కనుక వివరించబడిన విషయాలను మర్చిపోకుండా నువ్వు నేర్చుకో, అనేక మందికి నేర్పించు, ప్రభు మార్గంలో నడిపించు. దేవుడి మాటలు మన అందరి ఇంట్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.